దేవుని నామానికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి కూడొచ్చిన మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు కూడా. ఇప్పటి వరకు చిన్న బిడ్డ దైవకుమార్ చాలా చక్కగా అన్ని మాటలు అంటే తన లైఫ్ ఎక్స్పీరియన్స్ చక్కగా చెప్పాడు. మనకు తెలుసు యాక్చువల్గా గుడ్ ఫ్రైడే రోజుని గుడ్ ఫ్రైడే సందేశాలు అనేవి ఏంటంటే మెయిన్ 7 వర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వివరించుకుంటూ వెళ్ళడం. ఇది ప్రతి సంవత్సరం మన చిన్నప్పటి నుంచి మేబీ మనం చిన్నప్పుడే దేవునిలో ఉంటే చిన్నప్పటి నుంచి తెలుసుకుంటూనే ఉంటున్నాము. కానీ ఒకటే విధి విధానాలు, నో చేంజ్. కొంతమంది ఉన్నారు, నేను అందరి గురించి అనట్లేదు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. కాకపోతే అన్ని విషయాలలోని మనం కరెక్ట్గా ఉండలేకపోయినప్పటికీ కనీసము మనకి జ్ఞాపకం, దేవుడు ఒక్కొక్క సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇది తప్పు, మన మనస్సాక్షి ఉంటుంది కదా, మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది ఇది తప్పు, ఇది చేయకూడదు అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని లీవ్ ఇట్ చేయాలి, దాన్ని విడిచిపెట్టేవాలి. మనం దాని జోలికి కూడా వెళ్ళకూడదు. మనం లోకంలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో పడిపోతూనే ఉంటాము. అందుకే నిలుచున్నామని అనుకునేవాడు పడిపోకుండా ఉండినట్లు చూచుకోమని మన బైబిల్ వాక్యం ఉంటుంది. మనం నిల్చున్నాం అనుకుంటున్నాం, మనం దేవుల్లో ఉన్నాము, ప్రతి ఆదివారం వెళ్తున్నాము, బైబిల్ చదువుకుంటున్నాము, ప్రేయర్ చేసుకుంటున్నాము. కానీ చిన్న చిన్న విషయాల్లో అమ్మ అన్న మాటకి మనసు బాధ పెట్టుకోవడం, అమ్మ మీద కోపగించుకోవడం, కోపపడకుడి కానీ పాపం చేయకుడి, కోపపడుడి కానీ పాపం చేయకుడి. కానీ కోపపడడం కూడా పాపమే అని చెప్తుంది. కానీ అంటే అంత చిన్న మైన్యూర్ మిస్టేక్స్లో కూడా మనం తప్పిపోతూ ఉంటాము. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం వినే క్రిస్మస్ సందేశాల్లా కాకుండా కనీసం ఒక్క మాట విషయంలోనైనా మనం ఈ సంవత్సరం మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా దేవునికి సమర్పించుకోవాలని నేను ప్రార్థన చేసుకున్నాను. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినాలని, మనసు ఇక్కడే పెట్టి వినాలని, ఆ మనసుని దేవునికి సమర్పించాలని ప్రార్థిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఉన్నతమైన నామము కలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరిచి ప్రభువా, ఈ మంచి శుక్రవార దినమున ప్రభువా నీ సన్నిధిలో మేము కూడుకొని నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ మాటలు ప్రభువా మేము ధ్యానించడానికి, మరొకసారి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గొప్ప దేవుడా, అయ్యా ఇదిగోనైనా ఇంతవరకు మాట్లాడిన మాటల ద్వారా నాయన ప్రభువా యేసయ్య నాయన మాతో సూటిగా మాట్లాడండి, కృప చూపించండి అయ్యా. నీకు ఆయాసకరమైన జీవితాన్ని ప్రభువా మేము విడిచిపెట్టుకోవడానికి ప్రభువా మా హృదయాలు ప్రభువా కఠినంగా కాకుండా ప్రభువా మాంసపు హృదయాల వల్లే, ప్రేమ కలిగిన హృదయాల వల్లే మేము ఉండడానికి సహాయం దయచేయమని, కృప చూపించమని అయ్యా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి హృదయంతో మీరు మాట్లాడమని, నాతో కూడా మీరు మాట్లాడమని, మహిమ చెల్లించుకోమని, నాకు ఇచ్చిన సమయాన్ని ప్రభువా నైనా నీ కొరకు నైనా తండ్రి విడిచిపెట్టడానికి సహాయం దయచేయమని, మహిమ చెల్లించుకోమని, ఘనతా ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు సిలువ మీద 6 గంటలు ఉన్నారు. ఈ 6 గంటల సమయంలో 7 మాటలు మాట్లాడారు. ఇప్పటి వరకు మనం 7 మాటల్లో ఒక మాట దైవకుమార్ ద్వారా మనం విన్నాము. అయితే ఆ మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. అంటే అదేంటి? వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్. అంటే అందరి గురించి ఆయన మాట్లాడారు. సెకండ్ వర్డ్స్ వచ్చేసరికి ఏంటి? డైరెక్ట్ వర్డ్, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అంటే ఇదేంటి? అది పర్సనల్ ఫర్గివ్నెస్. అంటే తను తాను క్షమించమని క్షమించుకొని దేవుణ్ణి పశ్చాత్తాపంతో అడుగుతున్నాడు. దొంగ అసలు కంటెంట్ అంటే ఇది. అంటే రెండో మాట డైరెక్ట్గా వెళ్ళడం. అయితే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఈ నిందించే వారిలో చాలామంది ఉన్నారు. యేసుప్రభు వారిని నిందించే వారిలో అక్కడ సమస్త జనులందరూ కూడా నిందించారు. కావాలని నేరారోపణ చేసి ఆయన్ని సిలువకు ఎక్కించారు. కేవలం ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ఈయన్ని సిలువ వేయాలి, ఎలాగైనా
సిలువ వేయాలి, విడిచిపెట్టకూడదు. ఎందుకు? ఈయన రాజుగా పేరు పొందేస్తున్నాడు. వాళ్ళకి రావాల్సిన ఘనతలన్నీ కూడా వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి, అతనికి వెళ్ళిపోతున్నాయి, యేసుప్రభు వారికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అలా జరగకూడదని చెప్పి కావాలని చేస్తారు. అయితే ఈ చేసిన వాటిలో అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడి వెళ్తే అక్కడ దొంగ ఏమని మాట్లాడాడు? నన్ను క్షమించండి యేసు, నన్ను క్షమించు, నీతో పాటు నన్ను తీసుకెళ్ళు నీ రాజ్యంలోనికి అని అడుగుతాడు. ఒకసారి మనము ఆ వర్సెస్ చూసుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 33 నుంచి 43 వరకు ఒకసారి చదవండి, క్లియర్గా చదవండి. 33 to 43. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడే ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకను ఇచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. చాలా. అయితే ఈ మాటలు మనం విన్నాం కదా, ఈ మాటల్లో మనకి ఏమర్థమైంది? అక్కడ యేసు ప్రభు వారిని చాలా చిత్రహింసలు పెట్టారు, సిలువ వేశారు. అయితే యాక్చువల్గా సిలువ వేయాల్సిన పరిస్థితి కాదు, కానీ సిలువ వేశారు. ఎందుకంటే అక్కడ పిలాతు, హేరోదు రాజులు కూడా యేసుప్రభు వారికి సపోర్ట్గా ఉన్నప్పటికీ అక్కడ ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్ట్ చేయలేదు. అందువల్ల రాజులు అధికారాలు ఎలా ఉంటాయి? ప్రజల మాటలను బట్టి వాళ్ళు కూడా చేయాల్సిన కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అలాంటి సందర్భాల్లో ఇక్కడ యేసుప్రభు వారిని కూడా చేశారు. అయితే ఆ సందర్భంలోని అక్కడ యేసుప్రభు వారు అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని సింపుల్గా చెప్పేశారు. కానీ మనం ఆ మాట రెండో వర్స్ కింద చెప్పుకుంటున్నాం. కానీ అసలు ఆ పరిస్థితిలో యేసుప్రభు వారిని దొంగ ఏ రకంగా అడిగారు? నెక్స్ట్ యేసుప్రభు వారు కూడా ఆ సమయంలో ఎంత సున్నితంగాను, ఎంత ప్రేమపూర్వకంగాను, ఎంత క్షమాహృదయం కలిగి ఆయన సమాధానం చెప్పారు అన్నది ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐసీయూలో ఉన్న పేషెంట్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఐసీయూలో పేషెంట్ ఉంటారు, వెంటిలేటర్ మీద ఉంటారు, ఆ పక్కన ఇంకో పేషెంట్ కూడా ఉంటారు. ఈ పేషెంట్ ఎవరిని అడగాలి హెల్ప్? నాకు బాగు చేయమని, త్వరగా నేను రికవరీ అవ్వాలని ఎవరిని అడుగుతారు? మామూలుగా ఉన్న పేషెంట్ అయితే డాక్టర్నో, నర్సునో, ఇంకొకరినో అడగాలి. కానీ సేమ్ సిచ్యువేషను, ముగ్గురు సిలువ మీదే ఉన్నారు. ఆ ముగ్గురులో ఒక దొంగ అడగలేదు, అది పక్కన పెట్టిన తర్వాత మాట్లాడదాం. ఒక దొంగ అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? కిందనున్న సైనికులను అడగాలి, రాజులను అడగాలి, ప్రజలను అడగాలి, లేదా అతనంతటా అతను ఏమన్నా ప్రయత్నం అయినా చేయాలి. కానీ అలా చేయట్లేదు. ఆ దొంగ ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు. అసలు అంటే ఐసీయూలో ఉన్న ఎగ్జాంపుల్, ఐసీయూలో ఉన్న వ్యక్తి డాక్టర్ని అడుగుతారు, కానీ పక్కన వెంటిలేటర్ మీద తను కూడా చావు బ్రతుకుల మధ్య ఉన్న వ్యక్తిని అడగరు కదా యాక్చువల్గా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? సేమ్ కండిషన్. ఇక్కడ ఏం జరుగుతుంది?
పక్కనున్న సిలువ పైన వేలాడుతున్న వ్యక్తిని అడుగుతున్నాడు. అంటే తన ఎలాంటి పరిస్థితిలో మాట్లాడారన్నది మనం చూస్తే చాలా విచిత్రమైన సంఘటనలు అక్కడ జరిగాయి. అంటే మాట్లాడడం, అడగడం అవన్నీ మనకు తెలిసిందే, ఎప్పుడూ మాట్లాడేదే. కానీ వాళ్ళ మెంటల్ కండిషన్ కానీ వాళ్ళ యొక్క హృదయం కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఒక 3 విషయాలు మాట్లాడాలనిపించింది. ఒకటి, ఫస్ట్ వన్ ఏంటంటే విచిత్రమైన సంఘటన. అక్కడ ఏం జరిగింది? విచిత్రమైన ఫస్ట్ వన్ ఏంటి? విచిత్రమైన సంఘటన. ఈ సంఘటన ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా దొంగలకి ఒక శిక్ష వెయ్యాలి, యేసు ప్రభు వారికి ఒక శిక్ష వెయ్యాలి. కానీ సిలువ శిక్షే వేశారు అక్కడ ఆ యోధారాజు. కానీ అలా అయినా వీళ్ళు సామాజికంగా దొంగలిద్దరూ సామాజికంగా చేసి దొంగతనాలు చేసిన దొంగల వాళ్ళు. కానీ ఇతన్ని సిలువ వేయాలన్నారు కాబట్టి ఇతను రాజకీయంగా చేశారు. ఇతను ఒక దగ్గర వేయాలి, ఇతను ఒక దగ్గర వేయాలి. కానీ అలా చేయకుండా ఏం చేశారు? ముగ్గురిని ఒక దగ్గరే చేశారు. దానికి లేఖనాలు కూడా మనకి క్లియర్గా చెప్తున్నాయి. ఒక్కసారి అది లేఖనం చూడండి. యెషయా 53:12 614 పేజ్ నంబర్. చెప్పు. 53:12 ఒకసారి చదవండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ఇక్కడ చూడండి, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. ఈ మాట 700 సంవత్సరాల క్రితమే, క్రీస్తు రాకముందు 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ప్రవచించారు. ఆ ప్రవచన నెరవేర్పుకే జరిగిందే దొంగలతో పాటు యేసు ప్రభు వారికి కూడా సిలువ శిక్ష వేయబడింది. అంతేగాని యేసుప్రభు వారికి ముందే తెలుసు నాకు శిక్ష పడుతుంది, నేను ఇలాగనే వెళ్ళాలి, ఇదే జరుగుతుందని తెలుసు. దేవుని దృష్టిలో యాక్సిడెంట్స్ అనేవి జరగవు, అపాయింట్మెంట్స్ మాత్రమే జరుగుతాయి. అది అనుకోకుండా జరిగిన మరణం కాదు యేసుప్రభు వారిది. అన్నీ తెలిసే యేసుప్రభు వారు సిలువకి ఎక్కారు. తెలుసు కదా మనకు ముందు స్టోరీ అంతా ఏం జరిగిందో. యేసుప్రభు వారు ముందు అక్కడికి వెళ్ళినప్పుడు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు దొంగలు వచ్చి వీళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళడం అదంతా ఆయనకి తెలుసు, వస్తారని తెలుసు. కానీ మీరెవరూ ఆటంకపరచొద్దని కూడా చెప్పారు. అంటే అక్కడ ముందుగా నెరవేర్పు అనేది జరిగింది. ఇది ప్రవచనాల నెరవేర్పు మాత్రమే. అక్కడ కూడా క్లియర్గా కనిపిస్తుంది మనకి. యాక్చువల్గా గజ దొంగల్ని అక్కడ ఎవరైతే 2 దొంగలు ఉన్నారో వాళ్ళని అక్కడ సిలువ వేయాలి. కానీ వాళ్ళతో పాటు ఇక్కడ యేసుప్రభు వారిని కూడా సిలువ వేసి చిత్రహింసలు పెట్టి హేళన చేసి కావాలని ఇదంతా చేశారు. కానీ చేసినప్పుడు అక్కడ అంత మంచిగానే అంటే మంచిగానే అంటే అక్కడ అవ్వాల్సిందంతా జరుగుతున్న టైంలో ఎంత విచిత్రమైన సంఘటన ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేము నిజంగానే. అంటే ఆ దొంగ అడగడము అనుకోలేని విషయం. అడగరు, సాధారణంగా అయితే ఎవరు అడగని పరిస్థితి. అక్కడ ఆన్సర్ చేయడం కూడా ఎవరు అంత నెమ్మదిగా ఆన్సర్ చేయలేని పరిస్థితి. అటువంటి మరొక విచిత్రమైన సంఘటన ఏంటి అంటే అక్కడ ఒక్కసారి విచిత్రమైన విజ్ఞాపన. రెండవది ఏంటి? విచిత్రమైన విజ్ఞాపన. ఫస్ట్ వన్ ఏంటి? విచిత్రమైన సంఘటన. ఆ సంఘటనలో ఏం జరిగింది? యాక్చువల్గా అక్కడ దొంగలకి ఒక దగ్గరే వెయ్యకూడదు, ఒక దగ్గర వెయ్యాలి. యేసుప్రభు వారికి ఒక దగ్గర వేయాలి. కానీ అలా జరగలేదు. యెషయా భక్తుడు చెప్పిన ప్రవచనం ప్రకారంగా ఎలా జరిగింది? ముగ్గురికి ఒక దగ్గర అది జరగాలి కాబట్టి అలా జరిగింది. అది విచిత్రమైన సంఘటన. విచిత్రమైన విజ్ఞాపన చూడండి ఒకసారి. అక్కడ అధికారులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు? యేసుప్రభు వారిని
నువ్వు రాజువే కదా, నిన్ను నువ్వు రక్షించుకో అంటున్నారు. నీకు చేతనైతే నువ్వు ఆ సిలువ నుంచి దిగు అంటున్నారు. నువ్వు క్రీస్తువే కదా, నిన్ను నువ్వు రక్షించుకో, అప్పుడు నన్ను రక్షించు అని అంటున్నారు. ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఈ దొంగ మాత్రం అలా మాట్లాడట్లేదు. ఏమంటున్నాడు? యేసు, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే అతను ఏమి గ్రహించి ఆ మాటలు మాట్లాడాడు? నిజమైన దేవుడని గ్రహించాడు. ఆ పక్కన ఉన్న దొంగ మాత్రం గ్రహించలేదు. ఇతనికి ఎంత వేరియేషన్ ఉందో చూడండి. అయితే అతను గ్రహించడానికి గల కారణాలు ఒక 3 చూసుకుందాం. అతను గ్రహించడానికి ఒక 3 కారణాలు చూసుకుందాం. ఫస్ట్ వన్, సాక్ష్యము. యేసు ప్రభు వారి గురించి సాక్ష్యము. అతను ఎప్పుడైనా విన్నాడా? ఆ దొంగ, పశ్చాత్తాప హృదయంతో అడిగిన దొంగ ఎప్పుడైనా విన్నాడు యేసు ప్రభు వారి గురించి? వినుండొచ్చు, వినుండకపోవచ్చు. దొంగ సమాజంలో అక్కడున్న దొంగే కాబట్టి. కానీ మనసు మాత్రం యాక్సెప్ట్ చేయలేదు అతన్ని ఒప్పుకోవడానికి. తన పాపినని ఒప్పుకోవడానికి కూడా తన మనసు అంగీకరించలేదు. కానీ అక్కడ ఒప్పుకున్నాడు. అంటే ఏంటి అర్థము? కిందనున్న ప్రజలు, సైనికులు ఒక మాట అంటున్నారు, నువ్వు రాజువే కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు క్రీస్తువే కదా, నిన్ను నువ్వు రక్షించుకో. అధికారులు, సైనికులు ప్రతి ఒక్కరూ అలాగ అంటున్నారు. ఆ వర్డ్ అనేది అతనికి సాక్ష్యంగా అంటే ఒకరు చెప్పిన సాక్ష్యము ఇంకొకరి జీవితంలో ఎలాగా ఫలిస్తుంది అన్న దానికి ఉదాహరణ. అంటే కింద నుంచి వాళ్ళు మాట్లాడేవి నిజమే, అతను రాజే, అతను రక్షించుకోగలడు, కానీ రక్షించుకోడు. ఎందుకు? అది దైవ చిత్తం కాదు కాబట్టి. కాబట్టి అది అతను గ్రహించగలిగాడు. అది అతను గ్రహించి ఆ సాక్ష్యాన్ని తన జీవితంలో అన్వయించుకొని తను పశ్చాత్తాపడ్డాడు. ఒకటి. నెక్స్ట్, సువార్త. అతనికి అందింది ఏంటి? సువార్త. ఈ సువార్త అనేది ఎలా జరిగి ఉంటుంది అంటే, అక్కడ పిలాతు ఉన్నారు. పిలాతు ఏం చేశారు అక్కడ? ఇతనిలో ఏ తప్పు లేదు, ఇతను యూదులకి రాజు, ఖచ్చితంగా రాజు, కానీ మీరు అందరూ అంటున్నారు కాబట్టి నేను వెయ్యాల్సి వస్తుందని కామ్గా ఉండిపోయారు. హేరోదు రాజు అలాగే ఉండిపోయారు, పిలాతు రాజు కూడా అలాగే ఉండిపోయారు. అయితే అక్కడ హేరోదు రాజు యేసు ప్రభు వారిని వేయాల్సిన సిలువ పైన INRI అని చెప్పి ఉంటుంది. ఆ లెటర్స్ ఉంటాయి, అవి మనకు తెలిసినవే కదా, మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా. అవేంటి? INRI అనేది ఏంటంటే అక్కడ యూదా ప్రజలు మాట్లాడుకునే 3 భాషల్లో అర్థం వచ్చే లెటర్స్ అవి. నజరేయుడైన యేసు యూదులకు రాజు అని ఎవరు చెక్కించారు? అది పిలాతు రాజు చెక్కించి యేసు ప్రభు వారి సిలువ పైన ముద్రించారు. అయితే అక్కడున్న ప్రజలు ఏమంటున్నారు? అలా చెయ్యొద్దు, యూదుల రాజు అని అనొద్దు అని పిలిపించుకున్నాడు అతను అని చెప్పి చెక్కించమన్నారు. ఏమన్నారు? నజరేయుడైన యేసు యూదులకు రాజు అని అతనే పొగిడించుకొని అతనే పెట్టుకున్నాడు ఆ పేరు, కానీ మీరు అలా పెట్టొద్దు అని కిందన జనులు చెప్తున్నా కానీ పిలాతు రాజు మాత్రం ఆ విషయంలో అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పాడు. ఏమని అంటే, నేను అలా చేయను, నాకేమనిపిస్తుందో నేను అదే చేస్తాను, ఆయన యూదులకు రాజు అని చెక్కించాడు. అది అంటే ఒక రాజు స్థానంలో ఉండి అతను కూడా ఇతను యూదులకు రాజు అని చెప్పడం కూడా ఈ దొంగకి సువార్తగా ఉపయోగపడింది అక్కడ, అతను మారు మనసు పొందడానికి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అతనిలో మనం కనుక్కోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఫెలోషిప్. ఆ దొంగ పక్కనే ఉన్న యేసుప్రభు వారితో సహవాసం చేస్తున్నారు. ఆ సమయంలో ఎలాంటి సహవాసం చేస్తున్నారు? ఆ మొదటి మాట ఏం మాట్లాడారు యేసుప్రభు వారు? వీరిని క్షమించండి ప్రభువా, వీరిని క్షమించండి ప్రభువా, వీరిని క్షమించండి పదే అంటున్నారేమో మేబీ యేసుప్రభు వారు. అక్కడ ఏంటి, ఇతన్ని ఎంత శ్రమలు పెడుతున్నా సరే ఇతను ఏంటి ఇంకా క్షమించండి అంటున్నారు. మేబీ ఇతను నిజంగా దేవుడే అయ్యి ఉండొచ్చు, మమ్మల్ని రక్షించేవాడే అవ్వచ్చు. ఒక మాట నేను పశ్చాత్తాపపోతే అడిగితే పోయేదేముందని చెప్పి అడగొచ్చు కదా అతను. ఆ రకంగానైనా అంటే ఇప్పుడు మన పక్కన ఒకరు నిజంగా క్రైస్తవులుగా ఉండి ఎటువంటి సందర్భం మంచి ఫెలోషిప్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని చూసుకొని మనం ఇంకొక విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో యేసు ప్రభు వారు అలా మాట్లాడుతూ ఉంటే ఈ దొంగ ఆ మాటలు విని అటువంటి ఫెలోషిప్ను కలిగి ఉండి అతను పశ్చాత్తాపడ్డాడు. అయితే ఈ పశ్చాత్తాపడి ఏమేమి దొరికాయి అక్కడ? సాక్ష్యము, సువార్త, ఫెలోషిప్. ఈ 3 విషయాలు
ఆయనకి దొంగకి ఉన్నాయి, మనకి ఉన్నాయా లేవా? మన చిన్నప్పటి నుంచి కూడా మనం ఆ 3 మనం ఆచరిస్తూనే ఉన్నాము. కానీ మనకి ఇంకా ఎక్కువ ఏంటనుకున్నారు? ఆయనకి జస్ట్ ఆ 6 hours మధ్యలో జరిగింది, ఆయన ఫెలోషిప్ అయినా, ఆయన ఫెయిత్నెస్ అయినా, గాస్పెల్ అయినా, ఏదైనా సరే. కానీ మనకి 2 గ్రంథాలు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి, ఆయన చరిత్ర చదువుతున్నాము, ఆయన కార్యాలు చూస్తున్నాము, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాము. అయినా సరే మనలో పశ్చాత్తాపం లేకుండా ఉంటుంది. అదే దేవుడు ఇప్పటికీ చింతిస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ దొంగ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దొంగ ఈ రకంగా పశ్చాత్తాపపడి ఇలా వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరికీ వేరియేషన్ చూసుకుంటే, ఒక దొంగ అసలు ఏం మాట్లాడట్లేదు. ఏమంటున్నారైనా, నీవు క్రీస్తువైతే, అక్కడ ఒకసారి మీరు క్లియర్గా చదవండి, 40 నుంచి 43 మధ్యలోనే ఉంటుంది. నీవు క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని అంటాడు. అంటే తను యాక్సెప్ట్ చేయట్లేదు అసలు క్రీస్తునని కూడా. క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తుడు. నువ్వు అయితే అంటున్నాడు తప్పు, కానీ తను కాన్ఫిడెంట్గా అయితే మాట్లాడట్లేదు. నెక్స్ట్ దొంగ ఏమంటున్నాడు? యేసు అంటున్నాడు. యేసు మీన్స్ రక్షకుడు అంటే రక్షించేవాడు. ఇతను నిజమైన రక్షకుడు, ఈయన రాజు, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఈయన భూలోకంలో ఉండే రాజు లాంటి రాజు కాదు, ఈయన పరలోకపు రాజు, ఆ రాజుకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలి ఆయనతో పాటు అనే ఒక కాన్ఫిడెంట్గా ఉంది కాబట్టి అడుగుతున్నాడు. అడిగితే దేవుడు అక్కడ ఏం చేశారు? వెంటనే, ఏంటి దొంగ, నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇలా చేసేసావు, చక్కగా దొంగతనాలు చేసావు, విలాసంగా బ్రతికావు, ఇప్పుడు వచ్చి ఈ క్షణంలో అడిగేస్తే నిన్ను నేను క్షమించేస్తానా అని అడగలేదు. మన ప్రభువారు ఏమన్నారు? ప్రేమతో క్షమించి, ఏ తప్పిదము లేకపోయినా క్షమాగుణముతో అడిగాడు కాబట్టి ఆ దొంగ వెంటనే క్షమించి, ఇంకొక మాట కూడా మాట్లాడకుండా, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఎంత సింపుల్గా చెప్పారో. కానీ అక్కడ జరిగిన కండిషన్లో, ఇందాక చెప్పాను కదా, ఐసీయూలో ఉన్న పేషెంట్, నువ్వు కూడా బ్రతికేస్తావులే, లేదా నేను ఇలా వెళ్ళిపోతాను, నేను చనిపోతాను, నువ్వు కూడా చనిపోతావు అని ఎవరైనా చెప్తారా? అసలు ఆన్సర్ ఇస్తారా? ఎవ్వరు. కానీ ఇక్కడ మాత్రం అడగడము విచిత్రము, ఆన్సర్ చేయడం కూడా విచిత్రం. అయితే ఈ 2 దొంగల గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఏమవుతుందంటే, ఒక దొంగ పాపంతోనే చనిపోయాడు. ఒక దొంగ ఎలా చనిపోయాడు? పాపంతోనే చనిపోయాడు. క్రాస్ ఆఫ్ రెబిలియన్ అంటే తిరుగుబాటు స్వభావంతో చనిపోయాడు. ఇంకొక దొంగ ఎలా చనిపోయాడు? క్రాస్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపంతో చనిపోయాడు. ఇంకొకరు ఎలా చనిపోయారు? పాపుల కొరకే చనిపోయారు, విమోచన కొరకే చనిపోయారు, పాప విమోచన కొరకే చనిపోయారు. ఇలాగా అయితే మనం ఇవన్నీ చూసుకుంటున్నాం కదా. ఇలా వీళ్ళిద్దరూ ఈ రకంగా చనిపోయారు. కానీ దేవుని దృష్టిలో మనుషులు అనే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఏంటి? పాపులు, పరిశుద్ధులు మీన్స్ రక్షింపబడిన వారు. ఇలా 2 రకాలుగా ఉంటారు. అంటే మనం ఈ పాపులుగా ప్రతి ఒక్కరూ మనం కర్మ పాపములే అన్నీ మనం ఈ లోకంలోకి వచ్చిందే పాపులుగానే వచ్చాం. అయితే దేవుడు ఆ పాపాన్ని నుంచి విముక్తి చేయడానికే దేవుడు మన కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. అయితే ఇప్పుడు మనం ఆ పాపం లేకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఆ పాపం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ యేసు దేవుడని అంగీకరించాలి, రక్షణ తీసుకోవాలి, ఆయన కొరకు లోకంలో బ్రతకాలి. అయితే అయినప్పటికీ చాలామంది ఉంటున్నారు, ఏదో చనిపోతున్నాంలే, వెళ్ళిపోతున్నాంలే అనుకుంటున్నాం. కానీ మన జర్నీ అంతా ఏంటి? ఈ జర్నీ ఏంటి? ఇప్పుడు ట్రైన్ ఎక్కుతాము, ట్రైన్ ఎక్కిన తర్వాత ఎగ్జాంపుల్ మనం ట్రైన్లోనే మన లైఫ్ ఉంటుందా కంప్లీట్గానా? మన డెస్టినేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఎక్కడో దగ్గర దిగిపోవాలి కదా. దిక్కుండా అలా వెళ్ళిపోతాం, ఇదే నా జీవితం అనుకోవడానికి లేదు. సేమ్ కండిషన్ అప్లికేబుల్ చేసుకోండి. సేమ్ ఏంటంటే మనం ఎటర్నిటీ, మనం పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఇక్కడ ప్రయాణం మాత్రమే, జస్ట్ ప్రయాణిస్తున్నాము, జీవితాన్ని అలా కొనసాగించుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడి వరకు?
మరణం పొందిన తర్వాత పరలోక రాజ్యాన్ని చేరేంత వరకు మనం వెళ్తున్నాం. అందుకని దేవుడు వెంటనే ఏం చేశారు, ఆయనకి పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చాడు. మేబీ ఆయన చివరిగా మాట్లాడిన మాట ఆయనతోనే, మళ్ళా ఆయన ఫస్ట్ మాట్లాడే మాట కూడా ఆయనతోనే ఉండాలని ఆయనకన్నా ముందే యేసుప్రభు వారు పరలోక రాజ్యానికి చేరుకున్నారు. అక్కడ మళ్ళా స్వాగతించారు. ఓకే, అయితే ఇవన్నీ ఏంటంటే మనం చూసుకుంటున్నాము, వింటున్నాము, అయిపోతుంది. ఇవన్నీ కాదు. దేవుడు పశ్చాత్తాపంతో అడిగాడు, దొంగ అడిగాడు, వెంటనే రిప్లై వచ్చింది. కానీ ఈ రోజుని మనం పశ్చాత్తాపంతో నిజముగా దేవుణ్ణి అడిగితే, మనస్ఫూర్తిగా హృదయం అంతటితో నువ్వు దేవుని సన్నిధిలో అడిగితే ఖచ్చితంగా నీకు కూడా ఆలోచించకుండా, క్షణం మాత్రం కూడా టైం వేస్ట్ చేయకుండా దేవుడు వెంటనే నీకు రిప్లై ఇస్తాడు. నీకు నాకు కూడా రిప్లై ఇస్తాడు. ఆయనతో పరదేశంలో ఉండడానికి, ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి. సో ఇక్కడి నుంచైనా మనము ఆ మంచి అవకాశాన్ని, ఆ దేవునితో ఉండే అవకాశాన్ని మనం పోగొట్టకుండా మన ఆత్మల్ని ఈ లోకంలో ఉన్నంతకాలం కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతకాలని, మనందరి కొరకు మనందరము ప్రార్థన చేసుకోవాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. అమ్మాయి నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు.